వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను టెర్రస్ పైన ఈ నల్ల పసుపుని నాటుతున్నాను. అయితే దాని గురించి చూద్దాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ నల్ల పసుపు మొక్కల్ని ఒరిస్సా నుంచి తీసుకొచ్చామన్నమాట. అక్కడ లాస్ట్ ఇయరే మాకు దొరికింది, కానీ నల్ల పసుపా కాదా అని డౌట్ వచ్చి అలానే వదిలేసాం. అదేమైంది, అదే సీజన్కి మొక్క వస్తుంది కదా, మొక్క వచ్చేసి అదే పెద్దదైపోయి తర్వాత అదే ఎండిపోయింది. మేము పట్టించుకోలేదు. ఈ సంవత్సరం మళ్ళీ మొక్క వచ్చినాయి అన్నమాట. అక్కడ ఒక 4 మొక్కలు వస్తే తీసి కవర్లో పెట్టి ఇక్కడ ఇంటికి ఆంధ్ర తెచ్చేసుకున్నాం అన్నమాట, ఇక్కడ వేద్దాం అనేసి. ఈ నల్ల పసుపు కొమ్ము చూడ్డానికి నార్మల్ పసుపు కొమ్మలానే ఉంటుంది, పచ్చిది. దాన్ని కట్ చేస్తే మాత్రం లోపల బ్లూ కలర్లో ఉంటుంది, డార్క్ బ్లూ కలర్లో. అయితే ఇది కూడా ముద్దరిదై ఉండాలి. ముద్దరిది అయితేనే ఇలా డార్క్ బ్లూ కలర్ వస్తుంది, లేదంటే నార్మల్గా వైట్ కలర్లో ఉంటుంది. అదే వైట్ అంటే మరీ వైట్ కాదు, ఆఫ్ వైట్లో ఉంటుంది. ఇలా బ్లూ కలర్ అయితే అస్సలు ఉండదు లేతవైతే. ఇలా ముద్దరు వాటికే ఇలా డార్క్ బ్లూ కలర్ వస్తుంది. ఇది ముద్దరదయ్యే వరకు, మొక్క ముద్దరదయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం తీస్తేనే ఇలా బ్లూ కలర్లో వస్తాయి. నల్ల పసుపు అంటే నల్లగా ఉండాలి కదా, ఇలా బ్లూ కలర్లో ఉందేంటి అనేసి అనుకోకండి. ఇదే ఒరిజినల్ నల్ల పసుపు, ఇలానే ఉంటుంది, బ్లూ కలర్లోనే ఉంటుంది. ఒకవేళ బ్లాక్ కలర్లో ఎట్టి ఎవరైనా అమ్మారనుకోండి, అదేమి నల్ల పసుపు కాదు. అలా మోసపోయి కొనొద్దు. అంటే నేను కొన్ని చూసాను అనమాట ఆన్లైన్లో, మొత్తం బ్లాక్ కలర్లో ఉండి, అంత బ్లాక్ కలర్లో ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ కలరే ఉండదు, ఇలా బ్లూ కలర్లోనే ఉంటాయి నల్ల పసుపు. ఇంకా మొక్కల్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఆకుకి మధ్యలో ఇలా నలుపు రంగు గీతలు ఉంటాయి అన్నమాట. అదే నల్ల పసుపు మొక్క. నార్మల్ పసుపు మొక్కకైతే ఇలా నలుపు రంగులో ఉండదు, మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఇది నార్మల్ పసుపుకి నల్ల పసుపు మొక్కకి ఉండే తేడా అన్నమాట. ఒకవేళ మొక్కకి ఇలా గీతలు లేకుండా మధ్యలో నల్ల పసుపు మొక్క అనేసి అన్నా మీరేం నమ్మనవసరం లేదు. నల్ల పసుపు మొక్కకి ఖచ్చితంగా మధ్యలో ఈ గీత ఉంటుంది, నల్ల గీత. అండ్ కాండం కూడా కొంచెం నలుపు రంగులో ఉంటుంది. అంటే అది కొంచెం ముదురు మొక్క అయితే, ఇది చిన్న మొక్క కదా, చిన్న మొక్క అయినా సరే ప్రతి ఆకుకి ఇలా నల్ల గీత వస్తుంది. అప్పుడే ఇది నల్ల పసుపు మొక్క అన్నమాట. ఇప్పుడు ఈ మొక్కల్ని వేరే దాంట్లోకి వేస్తాను. అంటే చిన్న కవర్లో ఉంది కదా, దుంపలు అంత బాగా ఫామ్ అవ్వవు కదా, అందుకనేసి కొంచెం పెద్ద దాంట్లో వేసామనుకోండి బాగా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ దుంపలు ఫామ్ అవుతాయి, పసుపు దుంపలు. నేను కాయగూరలది ట్రే ఉంటుంది కదా, అందులో వేస్తున్నాను అన్నమాట. అందులో ఆల్రెడీ మట్టి పెట్టాను, అందులో వేస్తున్నాను. అంటే కొంచెం మట్టి తక్కువే ఉంది, కానీ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. ఈ మొక్కలు తెచ్చి చాలా రోజులు అయింది, అప్పటి నుంచి చిన్న కవర్లోనే ఉన్నాయి కదా, మళ్ళీ దుంప ఫామ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కవర్లోంచి తీసేటప్పుడు ఇరిగిపోతాయి కదా అనేసి ఇంకా ఇందులో వేసేస్తున్నాను. తెచ్చి 1 మంత్ పైనే అవుతుంది నేను వేయకుండా అలా పెట్టాను. అందుకే మొక్క కూడా కొంచెం పెద్దది అయిపోయింది కదా. చూడండి రూట్స్ కూడా ఎన్ని ఎక్కువ ఫామ్ అయిపోయాయో. ఇంకీసారి దుంపలు కూడా ఫామ్ అయిపోతాయి, అందుకనేసే ఇంకా మట్టి తక్కువ ఉన్నాయి, ఇందులో వేసేస్తున్నాను. మొక్కలు అయితే పెట్టేశాను, చూడాలి దుంపలు ఎలా ఫామ్ అవుతాయో అనేసి. ఇంకా ఈసారి నీళ్ళు వేసేయాలి వీటికి. మొత్తం 4 మొక్కలు కదా, 4 మొక్కలకి వేసేస్తున్నాను. 2 మొక్కల్ని ఒక్కొక్క ట్రేలో పెట్టాను అనమాట, 2 ఒక దాంట్లో, 2 ఇంకొక దాంట్లో. నేను ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అనేసి తర్వాత మీకు అప్డేట్ ఇస్తానులేండి. అయితే ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.